హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో రెగ్యులర్గా మనం నిర్వహిస్తున్నటువంటి ఆది గురు అనే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరిగింది. దీంట్లో టెక్స్చువల్ గ్రామర్, అలాగే మనకి సంబంధించిన కాంటెక్స్చువల్ గ్రామర్, టెక్స్చువల్ గ్రామర్, అలాగే దాంతో పాటు కాన్సెప్ట్ ముందు చెప్పి టెక్స్చువల్ గ్రామర్ చెప్పి తర్వాత ప్రీవియస్ ఇయర్ మనకి ఆనవాయితీ. అయితే మిత్రులందరూ కోరుకున్న విధంగా సార్ మెథడ్ చెప్పండి అని అన్నారు. అలాగే ఈ రోజు గ్రామర్ తీసుకోవడం జరిగింది, గ్రామర్ తో పాటు మెథడ్. అయితే దేని గురించి మనం ఈ రోజు మనం టోటల్ గా 28th డే మన లైసెన్స్ స్టార్ట్ చేసి చూసారా, మనకి తెలియకుండా దాదాపు 20 నెలల రోజులు అవుతుంది వాస్తవం చెప్పాలంటే. సో రీసౌండ్ వస్తుందా? జస్ట్ ఐ వాంట్ టు చెక్. గుడ్ ఈవినింగ్. జస్ట్ ఒక నిమిషం చెక్ చేస్తే. yes. Now clear? ఎప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను. ఒకసారి నా క్లియర్. క్లియర్, డన్. సరే, మీరు కోరుకున్న విధంగా మనం ఏదైతే అనుకున్నామో ప్రతిరోజు నిర్వహించినటువంటి క్లాస్లో సార్ మాకు ఇంగ్లీష్ మెథడ్ కూడా కొంచెం ఇంట్రడక్షన్ చేయండి అన్నారు. సో ఇంగ్లీష్ మెథడ్ ఎవరికంటే స్కూల్ అసిస్టెంట్, అలాగే పేపర్ 1 ప్రిపేర్ అవుతున్న వారికి అయితే ఇంగ్లీష్ అవసరం ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఇది యూస్ఫుల్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేయడం జరిగింది. సో రైట్, మరి ముందు గ్రామర్ గురించి మనం కొంత అవగాహన పొందిన తర్వాత, అంటే ఈరోజు డిక్షనరీ స్కిల్స్, ఓకే, డిక్షనరీ స్కిల్ గురించి తెలియపరిచిన తర్వాత మనం రైట్ ఓకేనా, డిక్షనరీ స్కిల్ గురించి తెలియపరిచిన తర్వాత దెన్ మెథడ్ గురించి వెళ్తాం. దీంట్లో కొన్ని క్వశ్చన్స్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రతి ఒక్క విషయం పైన క్లియర్గా. సో రైట్, ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ మనకి డిక్షనరీ స్కిల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అంటూ ఉంటుంది ఎగ్జామ్లో. రైట్, మరి ఆ ఒక క్వశ్చన్ మన సొంతం అవ్వాలి అంటే మనం దాంట్లో ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేను. జస్ట్ అవుట్లుక్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ చెప్పి సెషన్కి వెళ్దాం. సో రైట్, మరి మీరు డిక్షనరీ స్కిల్స్ అంటే ఏంటి? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, so right, dictionary skills. So we have to learn dictionary skills. The basic rule. So mostly dictionary skill ఎక్కడ ఒక ఆర్డర్ రూపంలో ద కరెక్ట్లీ వర్డ్ ఆర్డర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3. సో మనకి ఇట్ ఈస్ ఆల్వేస్ అరేంజ్డ్ ఇన్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఏ రూపంలో? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం. సో ముఖ్యంగా ఏ రూపంలో ఉంటుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూపంలో డిక్షనరీ స్కిల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక వర్డ్ రాస్తాను చూడండి. ఇక్కడ ఒక వర్డ్ రాస్తాను, ప్రెస్ రాశాను. ఇంకొక వర్డ్ ఏం రాస్తున్నాను? ప్రింట్ రాస్తున్నాను, ప్రింట్. సో సి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 words. ఈ 2 పదాల్లో మీరు ఏమి గమనిస్తున్నారు అంటే, సో ప్రెస్ అనే పదంలో మొదటి అక్షరం ఎక్కడ పి వచ్చింది, ఎక్కడ కూడా ఈ వర్డ్లో ఫస్ట్ వర్డ్ పి వచ్చింది. ఎక్కడ సెకండ్ వర్డ్లో ఏమొచ్చింది? ఆర్ వచ్చింది. ఎక్కడ కూడా ఆర్ వచ్చింది. వైల్ యు ఆర్ కమింగ్ టు ది థర్డ్ లెటర్. సో ఈ ఒక్క వర్డ్లో ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్ బోత్ ఆర్ ది సేమ్. కానీ థర్డ్ లెటర్కి వెళ్ళినప్పుడు వర్డ్లో లెటర్ అయితే మార్పు మనకి కనిపించింది. సో ద పీ కమ్స్ బిఫోర్ ది, సో ప్రెస్, ఎక్కడ ప్రెస్ కమ్స్ బిఫోర్ ది ప్రింట్. అయితే ఎందుకు దేని ముందు ఏది వస్తుంది? ఈ, ఎక్కడ ఇది ఫస్ట్లో వస్తుంది, ఈ తర్వాత ఐ వస్తుంది. కాబట్టి సో ప్రింట్ మనం ఏమంటాం? ప్రెస్ కమ్స్ బిఫోర్ ప్రింట్. ప్రెస్ దేని ముందు వస్తుంది? ప్రింట్ ముందు వస్తుందని మనం చెప్పడం జరిగింది. ఏదైనా ఒక అక్షరంలో, ఒక వర్డ్లో మొట్టమొదటిసారిగా ఏ ప్రకారం ఫాలో అవుతుందంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ రూపంలో ఫాలో అవుతుంది. దీని గురించి అందరికీ అవగాహన అయితే ఉంది. సో రైట్, సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మనం ఏమంటున్నాం అంటే ఆల్ఫాబెట్ రూపంలో వచ్చిన తర్వాత
సెకండ్ థింగ్ ఏంటంటున్నామంటే ద షార్ట్ వర్డ్ రూల్. ఇక్కడ రెండోది ఏంటంటే షార్ట్ వర్డ్. దీనికి ఒక రూల్ ఉందండి. షార్ట్ వర్డ్ రూల్ ఎలా ఉంటుంది అంటే డిక్షనరీ స్కిల్స్లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ అనే ఒక వర్డ్ రాశాను. చూడండి, యాక్ట్ అనే ఒక వర్డ్ రాశాను. రెండో వర్డ్ ఏం రాస్తున్నానంటే యాక్షన్ అనే వర్డ్ రాస్తున్నాను. బాగా గమనించండి, యాక్ట్ అనే వర్డ్ రాస్తాను, యాక్షన్ నాకు వాడండి. చాలా డీటెయిల్గా చెప్తాను, కొంచెం ఎంతవరకు అయితే అవసరం అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ ఈవినింగ్. అలాగే వీడియోలు కాస్త లైక్ చేయండి. 30 మెంబర్స్ ఉన్నారు, 5 lakhs ఉన్నాయి. సో యాక్ట్, యాక్షన్, ఈ రెండు పదాలు బాగా గమనించండి. సో అయితే ఇక్కడ 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పైన ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6 అక్షరాలు ఉన్నాయి. సో ఈ రెండిట్లో దేనికి వైటేజ్ ఉంటుంది అది మీరు గమనించాలి. లేదా ఇంకొక వర్డ్ రాస్తాను, రన్ అనే ఒక వర్డ్ రాశాను. ఇంకొక దగ్గర రన్నర్ అని రాశాను. సో రన్నర్. సో ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది? ఏ వర్డ్ ముందు వస్తుంది? సరే మీరు గమనించండి, ఈ వర్డ్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కదా, ఇది ఫస్ట్లో వస్తుంది అంటే పొరపాటు. అయితే ఎక్కడ ఆరు ఉంది? యు ఉంది, ఎన్ ఉంది. సో 3 అక్షరాలతోనే మరి వర్డ్ లేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తారు తప్ప దీనికి ఇవ్వరు. సో మిగతా నెక్స్ట్ లెటర్ అనేది లేదు. ఈ రూపంలో మనకి ఎక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూపంలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఎక్కడ డిక్షనరీ స్కిల్ నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది. 2 questions రిలేషన్షిప్తో పాటు అడగడం జరుగుతుంది. క్లియర్? ఇది గమనించాల్సింది. ఓకే, సో ఇది మనం గమనించాల్సింది, యాక్ట్ అండ్ యాక్షన్. సో కాబట్టి సెకండ్ది మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. మూడోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను మాట్లాడదు. స్పెషల్ కేసులో కూడా స్పెషల్ కేసులో వర్డ్ ఆర్డర్ మారుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ వర్డ్ ఉందనుకోండి, కాంపౌండ్ వర్డ్ ఉండేటప్పుడు కాంపౌండ్ వర్డ్తోనే కంపారిజన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేకెన్ బుక్ షాప్ ఉంది, చూడండి, బుక్ కీపింగ్ అని రాశాను. ఇంకొక దగ్గర బుక్ షాప్ అనేసి ఉంది. సో దిస్ ఈస్ ద కాల్డ్ కాంపౌండ్ వర్డ్ కదా. ఈ కాంపౌండ్ వర్డ్లో ద బుక్ ఈస్ ద కామన్ ఇన్ ద బిట్వీన్ ది 2 words. సో ఎక్కడ బుక్ కీపింగ్ అనే ఒక వర్డ్ ఉంది, ఎక్కడ బుక్ షాప్ అనేసి వర్డ్ ఉంది. సో కామన్ వర్డ్ ఈస్ ద బుక్. దెన్ మనం ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? రెండిట్లో 2 పదాలు కూడా సమానంగా ఉండేటప్పుడు, మిగతా 2 అనేది వేరేగా ఉండేటప్పుడు ఆ రెండిటి పదాల్లో ఉన్నటువంటి ఆర్డర్ని మనం చూడాలి. ఎక్కడ హైపెన్ ఇవ్వచ్చు, లేదా సాలిడ్. ఆఫన్ ఎక్కడ ఉన్నాడు మెయిన్ ఏదైతే ఆల్ఫాబెటికల్ షీట్లో ఉంటుందో, లెటర్ బై లెటర్ ఉంటుందో, సో రెండిట్లో సమానమైన వర్డ్ ఉండేటప్పుడు మిగతా రెండో పార్ట్లో ఉన్న వర్డ్లో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏది వస్తుంది దాన్ని బట్టి మనం ఇక్కడ డిసిషన్ చేసుకోవాలి విచ్ ఇస్ ద కరెక్ట్ అనేసి. సో ఇక్కడ కాంపౌండ్ వర్డ్ రూపంలో మనం వెళ్ళేటప్పుడు కాంపౌండ్ వర్డ్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని మీకు ఎక్కడ అవగాహన వచ్చింది. కాంపౌండ్ వర్డ్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలమ్మా? సో ఇక్కడ ఉన్నటువంటి 2 పదాల్లో సమానమైన పదాలు ఒకనే ఉండేటప్పుడు అప్పుడు రెండో వర్డ్ని మనం చోటు చేయాలి. సో దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే వెరీ 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 ఈ క్రైటీరియాలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రావడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ గైడ్ వర్డ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ గైడ్ వర్డ్స్ అంటే ఈ క్రైటీరియా నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో మనకి అడగడం జరిగింది గైడ్ వర్డ్స్ నుండి. సో వాట్ ఈస్ ద గైడ్ వర్డ్స్? గైడ్ వర్డ్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది డిక్షనరీ పేజ్. ఇది గుర్తు ఎక్కడమ్మా? టాప్ ఆఫ్ ది డిక్షనరీ పేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, డిక్షనరీ పేజ్. సో ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, జరుగుతాది కూడా. Okay, guide word is one of the very they are used quickly to determine. They are used ఈ guide words and for what is the purpose of the using of guide words? So guide word is used to quickly determine if you are a target word to a particular page. ఏదైనా ఒక పర్టికులర్ పేజ్లో, సో ఏదైనా పర్టికులర్ పేజ్లో మీరు గమనించండి, ఏదైనా ఒక పర్టికులర్ పేజ్లో ఒక వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ గైడ్ వర్డ్స్ని మనకి దారి చూపిస్తుంది. విచ్ వర్డ్ ఈస్ necessary to word and the word determine quickly
అకార్డింగ్ టు ది గైడ్ వర్డ్స్. ఓకేనా? సో రైట్. సో ఇది మనం గమనించాల్సింది. ఓకేనా? నేను ఇప్పుడు మెథడ్ చెప్పట్లేదండి, డిక్షనరీ స్కిల్ చెప్తున్నాను. మన గ్రామర్లో టోటల్గా 18 టాపిక్స్ ఉన్నాయి. తర్వాత డిక్షనరీ స్కిల్స్, డిస్కస్ రైటింగ్, అలాగే మనకి ఫోనెటిక్స్ ఏదైతే పేపర్ 2కి 30 మార్క్స్ మీకు ఉన్నాయో ముందు డిక్షనరీ స్కిల్స్ చెప్తున్నాను, తర్వాత మెథడ్కి వెళ్తాను. ఓకేనా? మెథడ్ చెప్పేటప్పుడు అప్పుడు మీకు అవసరం లేనప్పుడు మీరు లెఫ్ట్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇది గమనించాల్సింది. ఓకే, టాప్ ఆఫ్ ది డిక్షనరీ. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇంకో విషయం, ద లెఫ్ట్ గైడ్ వర్డ్స్ ఈజ్ ది, ఎక్కడ గుర్తు 2 రకాలు ఉంటాయమ్మా, లెఫ్ట్ గైడ్ వర్డ్స్, లెఫ్ట్ గైడ్ వర్డ్స్. ఈ లెఫ్ట్ గైడ్ వర్డ్స్ దేన్ని సూచిస్తుంది అంటే లెఫ్ట్ గైడ్ వర్డ్స్ అండ్ రైట్ గైడ్ వర్డ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. గతంలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఒక్క క్రైటీరియాలో క్వశ్చన్స్ వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. 2000 ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ద లెఫ్ట్ గైడ్ వర్డ్స్ ఈజ్ ఫస్ట్లీ ఓకే ఎంట్రీ ఇన్ ది 2 pages spread. ఓకేనా? సో ఫస్ట్లీ ఇది ఫస్ట్ ఎంటర్ అవుతుంది. ఓకే, సో రైట్ గైడ్ వర్డ్స్ ఈజ్ లాస్ట్, ఇది ఫస్ట్లో ఎంటర్ అయితే ఇది లాస్ట్లో ఎంట్రీ అవుతుంది. ఏది? రైట్ సైడ్ ఉన్నటువంటి. సో ఇక్కడ ఇది ఫస్ట్లో ఎంట్రీ అవుతుంటే ఇది లెఫ్ట్ గైడ్ వర్డ్స్ అనేది మనకి డిక్షనరీ స్కిల్లో లెఫ్ట్ గైడ్ వర్డ్స్ అని ఫస్ట్లో ఎంట్రీ అయితే రైట్ గైడ్ వర్డ్ అనేది ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఎంట్రీ అవుతుంది. అయితే ఈ గైడ్ వర్డ్స్ ఒక రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టార్గెట్ వర్డ్ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో మనం ఇంకొక మాట అనాలంటే యువర్ టార్గెట్ వర్డ్ మస్ట్ బి ఆల్ఫాబెటికలీ. సో మనం ఏదైనా ఒక టార్గెట్ వర్డ్ వాట్ ఆర్ ఇట్ మై, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమేటికలీ, లేకపోతే ఏదైనా ఒక వర్డ్ మనం తీసుకుంటామంటే సో లెఫ్ట్ వర్డ్ అండ్ ఆల్ఫాబెటికల్ బిఫోర్ ది రైట్ గైడ్ వర్డ్. సో లెఫ్ట్ వర్డ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆల్ఫాబెటికల్లో ఉంటుంది, ప్లస్ ఆ బిఫోర్ గైడ్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ గైడ్ వర్డ్స్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. గైడ్ వర్డ్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి సార్ అప్పటి నుంచి గైడ్ వర్డ్ అని ఉంటాయి. ఎక్కడ నేను క్రాడెల్ రాశాను, ఏంటి రాశానమ్మా? క్రాడెల్ రాశాను. ఇంకొక వర్డ్ రాస్తాను క్రాస్. సో దిస్ ఈస్ కాల్డ్. అయితే ఇక్కడ మన టార్గెట్ వర్డ్ ఏంటి ఉంటుంది? టార్గెట్ వర్డ్ మనం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం? క్రాబ్ అనే ఒక వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటమ్మా? క్రాడ్. అయితే ఈ క్రాబ్ అనేది ఎప్పుడు వస్తుంది? క్రాబ్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది, క్రాబ్ కమ్స్ బిఫోర్ ది క్రాడెల్. సో ఇక్కడ ఏంటొచ్చింది? క్రాడ్ వచ్చింది చూడండి, క్రాడెల్ అనేసి అన్నాం. క్రాడెల్ అనేది మనం గమనిస్తే ఇక్కడ డి వచ్చింది, క్రా తర్వాత ఎక్కడ కూడా క్రా వచ్చింది, ఎక్కడ బి వచ్చింది, ఎక్కడ డి వచ్చింది. అంటే ఏ వర్డ్ ముందు ఏ వర్డ్ వస్తుంది? క్రాబ్ వచ్చిన తర్వాతే క్రాడెల్ వస్తుంది. సో ఆ పేజీలో అది ఉండదు, దాని అర్థం. సో రిజల్ట్ ఏడు వస్తుంది ఇక్కడ? రిజల్ట్ షుడ్ నాట్, రిజల్ట్ ఎక్కడంటే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది మనకి. ఎందుకంటే మనం టార్గెట్ ఏమో క్రాబ్ పెట్టాము, మనం వెతుకుతున్నామో క్రాడెల్ డి లెటర్ పేజీలో వెతుకుతున్నాం, అప్పుడు దొరకదు. ఒకవేళ టార్గెట్ వర్డ్ మనం చూడండి క్రాబ్ పెడితే టార్గెట్ వర్డ్ ఏమో ఎక్కడ రిజల్ట్ నాట్ ఫౌండ్ అన్నాం. ఒకవేళ మనం క్రాక్ కానీ పెట్టామనుకోండి, క్రాక్ కానీ ఒక వర్డ్ పెట్టిన, క్రాక్ ఈజ్ ఆఫ్టర్ క్రాడెల్. సో క్రాక్ ఈజ్ ఆఫ్టర్ క్రాడెల్ కదా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటి పెట్టాము? క్రాక్ అని పెట్టడం జరిగింది. సో క్రాక్ అనేది ఎప్పుడు వస్తుంది? క్రాడెల్ ముందు వస్తుంది కదా. సో అప్పుడు రిజల్ట్లో ఎస్ మనం దొరికిందా లేదా? ఆన్ ది పేజ్, ఎస్ ఆన్ ది పేజ్ అని చెప్తాం. సో ఇలా దిస్ ఈజ్ కాల్డ్ ఏ గైడ్ వర్డ్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 యూస్ఫుల్. ఈ ఒక్క గైడ్ వర్డ్ ఈ క్రైటీరియాలో వెరీ 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 ఇంపార్టెంట్ డియర్ టీచర్స్. లాస్ట్ టైం నంబర్ ఆఫ్ షిఫ్ట్లో ప్రతి ఒక్క షిఫ్ట్లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇది వచ్చింది. ఆ క్వశ్చన్స్ కూడా ఈరోజు తీసుకున్నాను, చూపిస్తాను మీకు. సో వెరీ 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 గైడ్ వర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. గైడ్ వర్డ్స్ ఇస్ వెరీ వెరీ. అయితే దీంతో పాటు మీకు అర్థమైంది అనుకుంటాను. సో దీంతో పాటు ఈ డిక్షనరీ స్కిల్స్లో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే యు మస్ట్ నో వాట్ ఈస్ ఎలిమెంట్ సిగ్నిఫికెన్స్. అలా డిక్షనరీ స్కిల్స్లో ఏముంటుంది సార్? సో ఇక్కడ మనం చెప్పాలంటే ఏ పార్ట్లు ఉంటాయి. సో హియర్స్ డిక్షనరీ స్కిల్స్లో పార్ట్ ఎంట్రీ అంటాం. ఏ పార్ట్ ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే హెడ్ వర్డ్ అని చెప్పొచ్చు.
హెడ్ వర్డ్ ఆర్ వీ కెన్ సే ఎంట్రీ వర్డ్ లేదా ఎంట్రీ వర్డ్ కూడా చెప్పొచ్చు, హెడ్ వర్డ్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఎంట్రీ వర్డ్ అనేది ఎప్పుడూ కూడా బోల్డ్ అక్షరాలతో ఉంటాయి, బోల్డ్ టెక్స్ట్లో ఉంటాయి. గమనించాలి, టెక్స్ట్ లెటర్స్ ఎలా ఉంటాయి అంటే బోల్డ్ ఉంటాయి. సో ఇప్పుడు దాని యొక్క రిజల్ట్ దేనికోసం మనం వెతుకుతున్నాం, ఏ పర్పస్లో, ద వర్డ్ ఈజ్ వాట్ యువర్ లుకింగ్ అనేది చూస్తాం. రెండోది ఇక్కడ ఏముంటుంది అంటే ప్రొనౌన్సియేషన్ ఉంటుందండి. ప్రొనౌన్సియేషన్ ముందు ఎంట్రీ వర్డ్ హెడ్ వర్డ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఓకేనా, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఈ ప్రొనౌన్సియేషన్లో షో ద వర్డ్ హౌ ఇజ్ ఎ స్పోకెన్. ఈ ప్రొనౌన్సియేషన్లో ఏంటంటే ఎక్కడ కూడా ఏమవుతుందంటే పారంథసిస్ స్లాసెస్ అన్నీ ఉంటాయి. ఎలా అంటే చిన్న చిన్న పారంథసిస్ ఉంటాయి, స్లాసెస్ ఇలా సింబల్స్తో పాటు ఉంటుంది. ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇట్ షోస్ ద వర్డ్ హౌ వర్డ్ ఈజ్ స్పోకెన్. వర్డ్ ఎలా మనం ఉపయోగించాలో, ప్రొనౌన్సియేషన్ చేయాలో అనేది అక్కడ ఉంటుంది. హౌ ద వర్డ్ ఫొనెటిక్ సింబల్తో పాటు ఉంటుంది. ఏ సింబల్తో పాటు ఉంటుందమ్మా, ఫొనెటిక్ సింబల్తో పాటు ఉంటుంది. ఫొనెటిక్ సింబల్తో పాటు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఫొనెటిక్ సింబల్స్తో పాటు ఇది ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ సిలబిఫికేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. కాసేపు ఓపికతో ఆగితే మాత్రం ఎక్కడ 1 మార్క్ మీ సొంతం అవుతుంది. ఓపికతో ఆగితే 1 మార్క్ మీ సొంతం అవుతుంది. చూసుకోండి, సిలబిఫికేషన్. సిలబిఫికేషన్లో ప్రతి ఒక్క దాంట్లో డాట్ కానీ హైపెన్ కానీ ఓకేనా, లేదా స్పేస్ కానీ సార్ ఏంటుంటాయి, డాట్ కానీ హైపెన్ కానీ స్పేస్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి ఒక సిలబిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్డ్స్ రాయాలి అంటే వర్డ్కి వర్డ్ ఇక్కడ డివైడ్ చేయడానికి. సో వాట్ ఈస్ ద పర్పస్, వర్డ్కి వర్డ్ డివైడ్ చేయడానికి ఏంటి రాసాను సిలబ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామినేషన్ అనే వర్డ్ రాశాను. ఈ ఎగ్జామినేషన్ అనే వర్డ్ రాసేటప్పుడు దీనికి అంటే సిలబిఫికేషన్. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఓకే, అలాగే పేరెంట్స్లో ఎన్ని లెటర్లు ఉంటాయి, టీచర్లో ఎన్ని లెటర్లు ఉంటాయి కదా. సో ఆ లెటర్ వైజ్ సిలబిఫికేషన్ అనేది జరుగుతుంది. డివైడ్ చేయడానికి ఎక్కడ ఉపయోగిస్తాము, ఎక్కడ 4 లెటర్స్ ఉంటాయి. సో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కదా, ఎగ్జామినేషన్ ఓకే. సో ఎలా డివైడ్ చేయడానికి ఉపయోగిస్తాం సిలబిఫికేషన్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకేటి ఉంటుందమ్మా, చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విచ్ ఇస్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఇంగ్లీష్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వెరీ వెరీ వెరీ, ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ప్రతి ఒక్క దాంట్లో ఏంటి ఉంటుంది అంటే అబ్రివేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ అబ్రివేషన్స్ ఉంటాయి సార్, అబ్రివేషన్స్ ఏంటి ఉంటాయి అంటే నౌన్ అంటే ఎన్ అనేసి ఉంటుంది, ఇదే లెటర్లో ఉంటుంది. నౌన్ అంటే ఎన్ ఉంటుంది. ఒకవేళ వర్బ్ అయితే వి అనేసి ఉంటుంది. ఓకేనండి, ఒకవేళ ఎడ్జెక్టివ్ అయితే ఏడీజే అనేసి ఉంటుంది. సో క్యాపిటల్ రాసిన స్మాల్ ఉంటుంది ఏడీజే. అలాగే ఎడ్వర్బ్ అయితే ఏడివి అనేసి ఉంటుంది ఎడ్వర్బ్ అయితే. అలాగే ఇది ఎందుకంటే పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఇస్ వెరీ 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 ఎసెన్షియల్. ఓకే, ఇది వెరీ 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 ఎసెన్షియల్. ఈ 4 పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామినేషన్ రాసాము. సో ఎగ్జామినేషన్ ద వర్డ్ ఈస్ డినోటింగ్ అబౌట్ ది నౌన్ ఆర్ అడ్వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ వాట్ ఈస్ ద వర్బ్, వీ హ్యావ్ టు నో దట్. అప్పుడు అది గ్రామటికల్ ఫంక్షన్, దాని యొక్క గ్రామటికల్ ఫంక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో ఎక్కడ తెలియపరుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ డెఫినేషన్. ఏం చెప్తుందమ్మా, డెఫినేషన్ అంటే సో ఇక్కడ నంబర్స్ లోపు ఉంటాయి. ఎన్ని డెఫినేషన్ ఎక్కడ ఇస్తున్నారు, 1 2 3 రూపంలో ఉంటుంది. ఓకే, నంబర్ లీస్ట్ ఉంటుంది. ఇక్కడ నంబర్ లీస్ట్ రూపంలో డెఫినేషన్ ఉంటుంది. ఏ వర్డ్ ఒక డెఫినేషన్ ఏమి ఇస్తుంది, దాని యొక్క మీనింగ్ ఎలా ఇస్తుంది, మల్టిపుల్ లెవెల్లో 1 2 3 4 ఇలా రూపంలో డిఫరెంట్ మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి ఉంటుందమ్మా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది ఎక్కడ డిక్షనరీ. సో ఇది అన్నీ కూడా ఇటాలిక్ వర్డ్లో ఉంటుంది. ఏ లెటర్లో ఉంటుంది అంటే ఇటాలిక్ లెటర్లో ఉంటుంది. సో హౌ ద వర్డ్ ఈజ్ ఎ ఫంక్షన్, హౌ ద వర్డ్ ఈజ్ ఎ కరెక్ట్లీ యూజ్డ్ ఇన్ కంటెస్ట్. దీన్ని ఎలా ఉపయోగించాలి కంటెస్ట్లో అనేది కరెక్ట్గా ఎలా ఉపయోగించాలని తెలియజేస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎటిమాలజీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద
సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎటిమాలజీ ఆఫెన్ ఇట్ ఈస్ ఎ బ్రాగ్, ఎండ్ ఆఫ్ ది ఎంట్రీ. ఇది ఎక్కడ వస్తుంది అంటే చివరికి వస్తుంది, ఎండ్ ఆఫ్ ది ఎంట్రీ. ఈ క్రైటీరియల్ క్వశ్చన్ వస్తున్నాయి, అందుకోసం కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది, ఓకేనా. సో రైట్. సో ఒరిజిన్ ఆఫ్ హిస్టరీ, ఆ వర్డ్ దాని ఒక ఎక్కడి నుంచి ఉద్భవించింది, దాని ఒక హిస్టరీ ఒరిజిన్ ఎక్కడి నుంచి ఉద్భవించిందని తెలియపరుస్తుంది. సో దిస్ ఈజ్ ద డిక్షనరీ స్కిల్. దీని గురించి పరిపూర్ణమైన అవగాహన పొందగలిగితే మనం ఈజీగా మనకి ఎగ్జామ్ హాల్లో మార్క్స్ పొందడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద డిక్షనరీ స్కిల్. ఇవి మేజర్ పాయింట్స్. ఈ మేజర్ పాయింట్లు మనం గుర్తుంచుకోగలిగితే చాలు. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందా? సో కాన్సెప్ట్ నౌ ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్తే ప్రతి ఒక్కదానిలో అక్కడ కూడా ఉన్న దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మెథడ్ క్లాస్కి వెళ్తాం. మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. అప్పుడు మెథడ్కి ఎవరు లేదు వారు వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో రైట్. ద వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్ ఆర్గనైజ్డ్. చూడండి, ద వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్ ఆర్గనైజ్డ్ ఎప్పుడు వచ్చిందమ్మా? 22లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఆల్ఫాబెటికలీ, జోగ్రఫికలీ, ఫొనటికలీ, బై లెంత్. వర్డ్ని ఏ విధంగా ఆర్గనైజ్డ్ చేయడం జరుగుతుంది అనేసి క్వశ్చన్ అడిగాడు. So please mention your opinion. So which is the exact answer? Choose the perfect answer. Come on quick. Dear chief, ఒక చిన్న మాట అడగొచ్చా? ఎంత శ్రమించి లైవ్ టెస్ట్ అంతా పెడుతుంటే లైక్ చేయడానికి ఏమైంది ఫ్రెండ్స్? ఓకేనా. ఒక క్వశ్చన్ తీసుకునే ముందు, సెలెక్ట్ చేసుకునే ముందు మేము ఏ క్వశ్చన్ చెప్తే బాగుంటుంది, ఏ క్వశ్చన్ వల్ల వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది, ఫర్దర్ ఎగ్జామ్లో యూటిలైజ్ ఉంటుంది, 1-2 సార్లు ఆలోచించి కష్టపడి పేపర్ అంతా తీసి ఒక దగ్గర పెట్టి కంటెంట్ అంతా రెడీ చేసి దానికి ఉన్న 4 ఆప్షన్స్ ప్రిపేర్ అయ్యి అంతా చేసి లైవ్ సెషన్కి రావడం జరుగుతుంది. అంటే మినిమం 6 to ఒక లైవ్ సెషన్ నిర్వహించాలంటే 6 to 8 hours హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక లైవ్ క్లాస్ వస్తుంది. మీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లైక్ చేయడానికి ఉంటుంది. ఎందుకు సార్ లైక్ మీద దృష్టి పెడుతున్నారు అంటే, సో యూట్యూబ్లో వచ్చినటువంటి కొత్త టర్మ్స్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని రకాలు చేయాల్సి వస్తుంది, అంతే, మరి ఏటి కాదు. సో రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద ఆల్ఫాబెటికలీ. రైట్, ఆల్ఫాబెటికలీ అంటే ఇక్కడ ఏంటి మెన్షన్ చేశారంటే, సో ఎప్పుడు ద వర్డ్ డిక్షనరీలో దేని పరంగా ఆర్గనైజ్డ్ అవుతుంది అంటే ఆల్ఫాబెటికల్ రూపంలో. సో ఇక్కడ హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ dictionaries always are used in alphabetical order, like as alphabetical means A, B, C, D to Z. So alphabetical order రూపంలో ఉంటుంది. It is the primary method organization. This allows to use it quickly to efficiently to find out the particular and they find out they determine which is the యూజ్ఫుల్ వర్డ్, ఓకేనా. సో దిస్ ఇది అందుకోసం ఆల్ఫాబెటికల్, జోగ్రఫికల్గా కాదు, ఓకేనా. సో దీస్ ఆర్ ది ఫొనటికల్ కాదు. ఫొనటికల్ మీన్స్ సౌండ్ ప్రకారం ఎప్పుడు ఉండదు. సో లెంత్ బట్టి కాదు, చిన్న పదాల ముందు పెద్ద పదాలు కాదు. సో దీస్ ఆర్ 4 ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్, ద వర్డ్ ప్రింటెడ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది పేజ్ ఇన్ డిక్షనరీ. ఇందాక మనం మాట్లాడాం చూసారా, ద వర్డ్ ఆఫ్ ఏ ద టాప్ ఆఫ్ ది పేజ్ అన్నారు. సంతోష్ గారు ఉంది ఇప్పుడే మెథడ్ కూడా ఇప్పుడే. అంటే డిక్షనరీ స్కిల్ అయిపోయిన తర్వాత మెథడ్ గురించి మనం మాట్లాడదాం. మెథడ్ చెప్పి మనకు క్వశ్చన్స్ చెప్దాం, ఓకేనా. ఒక ప్యాటర్న్, ఓకేనా. సో రైట్, ఇది చూడండి, పేపర్ 1 ఏపీ టెట్ ప్రీవియస్ ఎస్జిడి పేపర్ 1లో సెషన్ 2లో 2022లో వచ్చింది క్వశ్చన్స్. సో టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, పేపర్ 1కి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో సి ద వర్డ్ ప్రింటెడ్ ద టాప్ ఆఫ్ ఎ పేజ్ ఇన్ ఎ డిక్షనరీ స్కిల్ అని చెప్పాడు. సో సి ఏ గైడ్ వర్డ్, ఏ గ్లాసరీ, వొకాబులరీ, లెక్సికాన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో హియర్ ఆన్సర్ చేయాలి. వాట్ ఇప్పుడే మనం డిస్కషన్ చేస్తాం దీని గురించి, ఏం రైట్. సో చూడండి, నేను మాట్లాడిన మాట, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మాట, ఎక్కడ వచ్చిన క్వశ్చన్ అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే తప్ప మీకు అన్యూటిలైజ్డ్ అనేది నేను చెప్పలే. యూటిలైజ్ థింగ్సే నేను చెప్తున్నా, అర్థమైందండి. సో దట్ ఈస్, సో ద వర్డ్ ప్రింటెడ్ ఎట్ ది టాప్ ఆఫ్ ఎ పేజ్ ఇన్ ఎ డిక్షనరీస్ అన్నారు. సో విచ్ ఇస్ ద గైడ్ వర్డ్, ఓకే.
టాప్ ఆఫ్ ది పేజ్లో ఏ గైడ్ వర్డ్ ఆర్ the words printed at the top of the page, dictionary page. The word on the top left ఏ సైడ్ ఉంటుంది, టాప్ లెఫ్ట్ లో 2 pages స్ప్రెడ్ అయి ఉంటుంది. అది డిక్షనరీ పేజ్లో దాని ఫస్ట్లో ఎంట్రీ అయి ఉంటుంది లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్లో వచ్చింది అది లాస్ట్ ఎంట్రీ గురించి తెలియపరుస్తుంది. సో విచ్ ఇస్ ద ఏ గైడ్ వర్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్. Choose the word you find between these guide words. ఏంటన్నాడు, స్వెటర్, స్విమ్. ఈ రెండింటి మధ్య ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, గైడ్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ వస్తుంది. కమన్ క్విక్. గైడ్ వర్డ్, హౌ కెన్ వీ విల్ చూస్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం, స్వెటర్ ఎస్ ఎక్కడ ఉంది, సెస్ ఉంది, డబ్ల్యూ ఎక్కడ ఈ ఉంది, ఎక్కడేమో ఐ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, సో స్వెటర్ ఎస్డబ్ల్యూ రైట్. థర్డ్ వర్డ్ ఏంటి ఉంది, ఈ ఉంది, ఎక్కడ ఐ ఉంది, ఎక్కడ ఈ ఉంది, ఎక్కడ ఉంది ఈ ఉంది. సో ఫోర్త్ వర్డ్కి వెళ్దాం, ఏది ఉంది, ఓకే ఎక్కడ ఐ ఉంది, ఓకేనా. సో మనకి గైడ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, గైడ్ వర్డ్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి నెక్స్ట్ వర్డ్లో ఎక్కడ చూద్దాం, ఎక్కడ నెక్స్ట్ వర్డ్లో చూస్తే అక్కడ ఏ ఉంది, రైట్. ఫోర్త్ ప్లేస్ లేట్ ఉందమ్మా, ఏ ఉంది. స్పెటర్లో ఫోర్త్ ప్లేస్ లేట్ ఉంది, ఏ ఉంది. ఎక్కడ కూడా ఏ ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఎక్కడ కూడా ఏ ఉంది. తర్వాత ఏడుంది, టీ ఉంది. తర్వాత ఆర్ ఉంది. ఇప్పుడు గమనించండి, సో ఇక్కడ ఇది అవ్వదు, ఎందుకంటే ఈ తర్వాత ఏ తర్వాత ఇవన్నీ, కాబట్టి దీస్ ఆర్ ది రాంగ్. ఇప్పుడు మనకు ఆన్సర్ అంతా ఈ రెండింటిపైన ఉంది, స్పియర్ అయినా అవ్వాలి, స్వెట్ అయినా అవ్వాలి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సో విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ అండ్ ద లెటర్. ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య, స్వెటర్కి స్విమ్కి మధ్య ఏ వర్డ్ వస్తుంది అనేసి అడగడం జరిగింది. సో ఏ వర్డ్ వస్తుంది ఇక్కడ చూడండి, టీ తర్వాత ఆర్ తర్వాత టీ అనేది మనం గమనిస్తే చాలు. సో ఆర్ తర్వాత టీ. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. ఇదే అడిగారు, క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి అడిగారు తప్ప ఇంకేట్లేదు. చూడండి పేపర్ 2లో వచ్చింది సెషన్లో. సో యూ ఫైండ్ అవుట్ బిట్వీన్ ది గైడ్ వర్డ్స్, దీస్ గైడ్స్ వర్డ్, చూస్ ద వర్డ్ దట్ యూ ఫైండ్ బిట్వీన్ దీస్ గైడ్ వర్డ్స్. సో ఎక్కడ వర్డ్ ఏదైతే ఇచ్చాడో దాని మధ్య ఇంకొక వర్డ్ వస్తుంది, ఆ వర్డ్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ష్వేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తున్నాడో మీరు గమనించాలి, ఎందుకంటే డిక్షనరీ స్కిల్ అని ఇంతకు ముందు కంటే 2022 నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో అది మీరు గమనించాలి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ వుడ్ కమ్ లాస్ట్ ఇన్ ఏ డిక్షనరీ సెక్షన్ దట్ కంటైన్ వర్డ్ సర్టెన్ ప్రో. ఎక్కడ చూడండి లాస్ట్లో ఏమో క్వశ్చన్ బాగా గమనించండి. క్వశ్చన్ ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది, సో రైట్. ఇప్పుడు ఏమన్నారు, ఐడెంటిఫై వర్డ్ దట్ వుడ్ కమ్స్ లాస్ట్ ఇన్ ఏ డిక్షనరీ సెక్షన్ దట్ కంటైన్ వర్డ్ స్టార్టింగ్ విత్ ప్రో స్టార్టింగ్ అన్నిట్లో ప్రో ఉంది, ప్రో. ఇప్పుడు మనం గమనించాల్సింది ఎక్కడ ఏంటంటే అన్నిట్లో ప్రో వస్తుంది. అయితే ఈ ప్రో తర్వాత నెక్స్ట్ ఏ వర్డ్ వస్తుంది, ఎక్కడ చూడండి, ఎక్కడ సి ఉంది, కొంచెం చిన్న అక్షరాలు రాసి. సో సి హియర్, ఎక్కడ సి ఉంది కదా, ఎక్కడ కూడా సి ఉంది, ఎక్కడ ఎఫ్ ఉంది, ఎక్కడ డి ఉంది. ఈ 4 లెటర్ని మనం గమనించాలి. సో కంపేరింగ్ ద ఫోర్త్ లెటర్ సిసిఎఫ్డి ఏటి ఉందమ్మా, సిసిఎఫ్డి. కంపేరింగ్ దీస్ 4 లెటర్స్ సిన్స్ ఎఫ్ కమ్స్ లాస్ట్ ఇన్ ది ఆల్ఫాబెట్. అయితే ఈ రెండిట్లో ఈ 4 వర్డ్లో మనం కంపేర్ చేస్తే ఏ లెటర్ చివరిలో వస్తుంది, సి తర్వాత మనం ఏబిసిడి రాద్దాం, ABCDEF. ఓకే, ఎక్కడ ఉన్నాయి కదా, చివరికి ఏది కనిపిస్తుంది మనకి, ఎక్కడ ఉన్నది దీనిలో, సి ముందు వచ్చింది, డి ముందు వచ్చింది, కాబట్టి డి పోయింది. సో చివరికి ఏ లెటర్ కనిపిస్తుంది అంటే ఎఫ్ అనే లెటర్ కనిపిస్తుంది. క్వశ్చన్ ఎంత గమ్మత్తుగా ఇచ్చాడో చూడండి.
క్వశ్చన్ ఈజీయే, అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. డిక్షనరీ స్కిల్ నుంచి 1 మార్క్ మన జోబులు వేయాలంటే క్వశ్చన్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ ఫ్రేమింగ్ మనం అర్థం చేసుకోగలిగితే ఈజీలీ వి చూస్ ద విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దట్ ఆప్షన్స్, ఫర్ దట్ క్వశ్చన్స్. నా మాట అర్థమైంది టీచర్స్? సో ఏ క్వశ్చన్ మనం ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే క్వశ్చన్ మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారో ఈజీగా వస్తుంది. అర్థమైందా? సో అన్ని పదాల్లో ఇది ప్రిఫిక్సెస్ వర్డ్, ప్రో అనేది ప్రిఫిక్స్ వర్డ్ ఇచ్చారు. 4వ పదం ఏంటన్నాడు అంటే లాస్ట్ ఇన్ డిక్షనరీ యాక్షన్ దట్ కంటైన్ వర్డ్ స్టార్టింగ్ ప్రో తర్వాత మిగిలిన పదం ఏదైతే వస్తుందో దాన్ని మనం పట్టాలి అంటే సో ఈ ప్రకారం వెళ్తే చాలు. సో ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 2000 ఏపీ టెట్ ఇంగ్లీష్ 2024లో వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నాకు నచ్చే క్వశ్చన్ ఇవ్వలేదుగా. సో రైట్, నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై వన్ ఆఫ్ ద మెయిన్ purposes of a arranging words in alphabetical order in a dictionary. ఇక్కడ ఇది కూడా ఏపీటెట్ లాంగ్వేజ్ 2020 ప్రీవియస్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మీరు గమనించారా? ఐడెంటిఫై వన్ ఆఫ్ ది మెయిన్ పర్పజెస్ ఆఫ్ అరేంజింగ్ వర్డ్స్ అరేంజింగ్ చేయడానికి దాని ఒక మెయిన్ పర్పస్ ఏమిటి అని అడిగారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డిక్షనరీలో దాని ఒక మెయిన్ పర్పస్ టు మేక్ ది డిక్షనరీ విజువల్ అపియరింగ్. దానికోసమా ఏంటి విజువల్ అపియరింగ్ కోసమా అడిగాడు. టు కేటగరైజ్ వర్డ్స్ బై దర్ ఫ్రీక్వెన్సీ రూపంలో ఉపయోగించడానికి, అంటే ఒక ఆర్డర్ రూపంలో ఉపయోగించడానికా? 3వది టు ఆర్గనైజ్ వర్డ్స్ బై దేర్ ఆరిజిన్, అది ఎక్కడి నుంచి ఆ వర్డ్ ఉద్భవించిందా దాని పరంగా అది రాయడం జరిగిందా? 4వది టు సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్. స్పెసిఫిక్ లేదా ఏదైనా ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ వర్డ్ని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి సెర్చ్ చేయడానికి ఉపయోగిస్తుందా అని అడిగారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేయవద్దు. అందరూ తప్పు చేస్తున్నారేమో. క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై వన్ ఆఫ్ ది మెయిన్ పర్పస్ అడిగాడు. అక్కడ పర్పస్లు ఉన్నాయి. విజువల్ అపియరింగ్ రైటే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజ్ రైటే, ఒరిజిన్ రైటే, అన్నీ ఇక్కడ రైటే. కానీ 4 స్టేట్మెంట్ కూడా రైటే. కానీ దీంట్లో ముఖ్యమైనది ఏంటి కదా? రైట్, ఇది గమనించారు. అరైజింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి అనేసి అడిగారు. అక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. సో సి సెర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామినేషన్ రాశాను, ఎగ్జామినేషన్ అనే వర్డ్ రాశాను. ఈ వర్డ్ ఎక్కడ ఉందనేసి నేను ఎక్కడ వెతకాలి? విజువల్ అపియరింగ్ కోసం నేను ఉంటుందా డిక్షనరీనా? దేర్ ఫ్రీక్వెన్సీ ఎగ్జామినేషన్ తర్వాత ఇంకోటి వర్డ్ రాయాలంటే ఫ్రీక్వెన్సీ అంటే ఎగ్జామినేషన్ తర్వాత ఏంటి ఉంటుంది? టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ రాయవచ్చు, నెక్స్ట్ ప్రాక్టీస్ రాయవచ్చు, లేదా ముందు ప్రాక్టీస్ రాయవచ్చు, తర్వాత లేదంటే రీడ్ రాయవచ్చు, లేదంటే రీడ్ రాయడం ముందు, లేదా ప్రిపేర్ రాద్దాం. ఓకే ప్రిపేర్ రాస్తాం, ప్రిపేర్ అయిన మళ్ళీ చదువుతాం, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ ఎగ్జామ్ చేస్తాం. ఎగ్జామినేషన్లో ఏంటి మనకి సెల్ఫ్ టెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందా? దాని అర్థం కదా అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజ్ అంటే ఇదే కదా. సో దాన్ని అంటాం. దేర్ ఆరిజిన్, మరి ఎగ్జామినేషన్ అనే వర్డ్ అది ఏ భాష నుంచి ఉద్భవించింది దాని పరంగా ఉంటుందా? ఆ రూపంలో రాయాలా? కాదు. ఎప్పుడైతే నాకు ఒక వర్డ్ కావాలి, ఈ వర్డ్ని సెర్చ్ చేయడానికి ఒక ఆర్డర్ రూపంలో ఉంచడం జరుగుతుంది. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4th ఆప్షన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇన్ ఏ డిక్షనరీ వర్డ్స్ విత్ ద సేమ్ ప్రిఫిక్స్, చూడండి సేమ్ ప్రిఫిక్స్ such as uncle and such as. Okay, uncle, unclear. Okay, uncle, uncleared should be ordered. చెప్పండి అమ్మా ఇది. by the length of the word, లేదా ఆల్ఫాబెటికలీ బై ది క్యారెక్టర్స్ ఆఫ్ ఫాలోయింగ్స్ ప్రిఫిక్సా,
బై ది సిస్టమేటిక్ మీనింగా, ఆల్ఫాబెటికల్ బై ద ప్రిఫిక్సా? చూస్ రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్ ఆన్సర్ చూస్ చేయాలి ఇక్కడ. Come on quick. Which is the exact answer? Come on quick. Yes. Good. Yes. నేను జనరల్ క్లాస్ చెప్పేటప్పుడు దీనికి చెప్పాను. షార్ట్ వర్డ్ అనే ఒక మీనింగ్ చెప్పాను, గుర్తుండు. షార్ట్ వర్డ్ అని చెప్పడం జరిగింది. ఏంటని? రన్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చాను, రన్నర్ అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండిట్లో ముందు ఏది వస్తుంది అంటే రన్, అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. ఏమని అడిగాడు క్వశ్చన్ అంటే, ప్రిఫిక్సెస్ రెండు పదాల్లో ఒకే, అంటే ఇక్కడ అంకుల్ అనే పదం ఏది ఇచ్చాడు, నెక్స్ట్ అన్క్లియర్డ్ అనేసి ఒక వర్డ్ ఇచ్చాడు. మరి అంకుల్ అండ్ అన్క్లియర్లో మనం గమనిస్తే అంకుల్, అన్క్లియర్డ్, క్లియర్. సో ఇక్కడ అంకుల్ అనే పదంలో మనం గమనిస్తే అంకుల్ అంటే క్లియర్. సో ఎక్కడితో ఈ వర్డ్ ముగింపు అయిపోతుంది. ముగింపు అయిపోయిన తర్వాత ఈ వర్డ్లో కూడా ఇంకా అక్షరాలు ఉన్నాయి, మీనింగ్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఏదైతే ప్రిఫిక్సెస్ వర్డ్తో వస్తుందో దాని తర్వాత ఏ వర్డ్ అయితే వస్తుందో ఓకే దానినే ప్రాధాన్యత ఇస్తారు. ఇఫ్ వన్ వర్డ్ ఈజ్ ఎండ్, ఇట్ కమ్స్ బిఫోర్ ఏ లాంగర్ దెన్ ది బిగిన్ ఆఫ్ ది సేమ్ వర్డ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అమ్మా దీనికి? సో రైట్ ఆన్సర్ ఇస్ ద this is alphabetically by the characters following the prefixes. సో దేని పరి వెళ్ళాలి? ప్రిఫిక్సెస్ రూపంలో వెళ్ళాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మీనింగ్ రూపంలో వెళ్ళాం. సో రైట్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ కమ్స్ ఫస్ట్ ఇన్ ఆల్ఫాబెటికలీ ఆర్డర్ ఇన్ డిక్షనరీ అన్నారు. చూడండి, డిక్షనరీ ఆర్డర్ రూపంలో ఏది ముందు ఆల్ఫాబెటికల్ రూపంలో వస్తుంది చూస్ చేయండి. రేపటి నుంచి ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్ లోపల మనం హెడ్డింగ్ ఇస్తే అర్థమవుతుందేమో. డిక్షనరీ స్కిల్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా ఒక క్వశ్చన్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలావేటర్, ఎలిఫెంట్. సో చూడండి అన్నిట్లో ఈఎల్ఈ కామన్ ఉంది. ఇక్కడ వి ఉంది, పి ఉంది, జి ఉంది, సి ఉంది. సో మనకి ఈజీగా అర్థమైపోయింది విచ్ ఇస్ ద రైట్ వన్. సో ఎలక్షన్ ఈజ్ ద రైట్ వన్. ఎస్ డియర్ టీచర్, ఒక మాట చెప్పండి ఇప్పుడు నాకు. సో మాట్లాడదాం డిక్షనరీ స్కిల్ గురించి, అయిన తర్వాత మాట్లాడదాం. ఆల్ఫాబెటికల్ ఆర్డరింగ్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్ వెన్ అప్డేటింగ్ డిక్షనరీ. డిక్షనరీ ఒకవేళ అప్డేట్ చేసేటప్పుడు ఏ విధంగా అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది? ఇట్ అలో ఫర్ ఈజీ రిమూవల్ ఆఫ్ అవుట్డేటెడ్ వర్డ్స్ ఒకటా, లేదా ఇట్ మేక్స్ ఈజియర్ టు ఇన్సర్ట్ న్యూ వర్డ్స్ ఇంటూ ది కరెక్ట్ లొకేషన్. ఇట్ హెల్ప్స్ టు ట్రాన్స్లేటింగ్ వర్డ్స్ ఇంటూ అదర్ లాంగ్వేజ్. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నారు? ఇట్ అలౌస్ టు డూప్లికేట్ ఎంటైర్స్. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా ఇచ్చారు చూడండి. అడ్వాంటేజ్ ఏమవుతుంది అప్డేట్ చేసేటప్పుడు? సో ఇట్ అలౌస్ ది ఈజీ రిమూవల్ ఆఫ్ అవుట్డేటెడ్ వర్డ్స్. ఎస్, కొన్ని పదాలు అవుట్డేటెడ్ ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్కి వచ్చాము. మిడిల్ ఇంగ్లీష్ నుంచి ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఉన్నాం. సో మిడిల్ ఇంగ్లీష్లో వచ్చిన పదాలన్నీ కూడా చాలా వరకు మోడిఫికేషన్ జరిగాయి. సో మోడిఫై జరిగింది కాబట్టి అవుట్డేటెడ్ వర్డ్స్ రిమూవ్ చేయడానికి. ఎస్, ఇది కూడా ఇంపార్టెంటే. కానీ దీని ఒక అడ్వాంటేజ్ అడిగాడు. ఇది ఒక రీజన్, నాట్ అడ్వాంటేజ్. సో సెకండ్ వన్, ఇట్ మేక్స్ ఈజియర్ టు ఇన్సర్ట్ న్యూ వర్డ్స్ ఇన్ టు ది కరెక్ట్ అలొకేషన్. ఆ వర్డ్ ఏ లొకేషన్లో అయితే పొందుపరచాలో ఆ లొకేషన్లో పొందుపరచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ద ఆర్డర్ ఈజ్ ఎ సిస్టమేటిక్, ఏ న్యూ వర్డ్ లైక్ సెల్ఫీ అనే ఒక వర్డ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ ఉంది? సెల్ఫీ అనే ఒక వర్డ్ ఉంది. ఏంటుందమ్మా? సెల్ఫీ అనే ఒక వర్డ్ ఉంది. దానిని కెన్ బి ఇమీడియట్లీ అండ్ అక్యురేట్లీ ప్లేస్డ్ బిట్వీన్ ది సెల్ఫ్లెస్ అండ్ సెల్. సెల్ఫ్లెస్ అండ్ సెల్, ఈ రెండిటి మధ్య మనం సెల్ఫీ అనే పదాన్ని పొందుపరచడానికి ఈజీగా ఉంటుంది. అందువలన మనం, సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది.
It helps with translating word. Not translating is the depend upon the other language. సో దీన్ని రూట్ లాంగ్వేజ్ని తీసుకుని మనం ట్రాన్స్లేషన్ చేయవచ్చు. సో దిట్ ఈస్ నాట్ మెండటరీ అండ్ ఇట్ ఎలోస్ డూప్లికేట్ నో అస్సలు. ఓకే, సో దీస్ టూ ఆర్ రాంగ్. బట్ ఇది కూడా రీజనే, బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఈస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, choose the word that would appear first in a dictionary and that uses alphabetical order, manufactures or manuscript. సో ఆల్ఫాబెటికల్ ప్రకారం ఏది వస్తుంది? ఏమన్నారు? మ్యానుఫ్యాక్చర్, MMANNUUF స్క్రిప్ట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అమ్మా? సో ఎస్ ముందు వస్తుంది, ఎఫ్ వస్తుందా? ఎఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద బోత్ వర్డ్స్ ఆర్ లిస్టెడ్. రెండు సమానంగా ఉందా? లేదు కదా. ద ఆర్డర్ డిపెండ్స్ ఆన్ ది కాంటెస్ట్. వర్డ్ ఒక ఏదైనా పర్టికులర్ కాంటెస్ట్ తీసుకుంటాం, దాని పరంగా వర్డ్ ఆర్డర్ రాస్తామా? లేదు కదా. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ విచ్. ఓకే, ఐడెంటిఫై ది వర్డ్ దట్ వుడ్ కమ్స్ లాస్ట్ ఇన్ ఏ డిక్షనరీ. సారీ, ఆల్రెడీ మనం చేసాము, రిపీటెడ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ డిక్షనరీ వేర్ వర్డ్స్ ఆర్ ఆర్డర్ స్ట్రిక్ట్లీ బై దేర్ ఫస్ట్ లెటర్, ద ఫాలోయింగ్ వర్డ్స్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ది ఇంపేర్డ్. చూడండి, ఇంపేర్డ్ రాసిన తర్వాత ఏంటి వస్తుంది? కమన్ క్విక్. చూడండి, ఇంపేర్డ్ అన్నారు, ఐఎంపిఈ వరకు తీసుకుందాం. ఇది లేదు, పిఈ రావాలి. పెక్ట్ ఇచ్చాడు, ఇంపోర్ట్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద రైట్. సో ఇంపేర్డ్, ఈ తర్వాత ఏంటి వచ్చింది? ఆర్. ఇంపరేటివ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకు సార్? ఇక్కడ ఇంపేర్డ్ తర్వాత ఎటువంటి పదాలు మనం రాయవచ్చు అంటే ఇంపరేటివ్ రాయాలి. అజ్యూమింగ్ ఆల్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఐ. ఐతోని ప్రారంభమైనటువంటి అన్ని పదాలు కూడా ఇక్కడ మనం రాస్తాం. అజ్యూమింగ్ ఆల్ వర్డ్స్ విత్ స్టార్ట్ ఐ, వి కంప్లీట్ ది వర్డ్స్ ఆల్ఫాబెటికల్లీ. ఎక్కడ ఎలా రాస్తాము? ఐతోని స్టార్ట్ అయితే ఇంపెక్ట్ అని రాస్తాం, అంతేనా? అలాగే ఇంపేర్డ్ అని రాస్తాం. తర్వాత ఏడు వస్తుంది? ఇంపేర్డ్ అని రాస్తాం. ఇంపేర్డ్ తర్వాత ఏడు వస్తుంది? ఇంపరేటివ్ రాయవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ అని రాయవచ్చు, లేదా ఇంప్రెషన్ అని రాయవచ్చు. సో వీ కెన్ రైట్ అకార్డింగ్ టు ది వర్డ్స్. సో దీస్ ఆర్డర్. కానీ ఇక్కడ ఇంపేర్డ్ తర్వాత డిఈ తర్వాత నెక్స్ట్ లెటర్ చూడండి. ఇక్కడ పి తర్వాత డి తర్వాత నెక్స్ట్ లెటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి కావాల్సింది. ఓకేనా? సో దిస్ ఈస్ నెక్స్ట్ లాస్ట్ వన్. ఇఫ్ ఏ డిక్షనరీ ఎంట్రీ ఇంక్లూడ్స్ మల్టిపుల్ డెఫినేషన్స్ ఫర్ ఏ వర్డ్, ఇట్ మీన్స్ మల్టిపుల్ డెఫినేషన్ ఉంటాయి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, ఏపీటెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మల్టిపుల్ డెఫినేషన్. ఓకే, come on quick, which is the exact answer? Multiple definition. So every word has a several meanings. It is a mostly depend upon the context. Ante kadama ikkada emanna, the word has a several different meanings, depend upon the context. This is the exact answer. Endukante the word misspelled in a dictionary, the word can only used in the one specific context kaadu, multiple purpose lo upayogistam. The dictionary entry is incomplete. So ఏదైనా ఒక word, if a dictionary entry includes multiple definitions, yes, we can give a multiple definitions. Word ఒకటే, కానీ definition we can give say different types of definitions మనం ఉపయోగించి ఇవ్వగలుగుతాం. సో రైట్. సో దీస్ ఆర్ ది డిక్షనరీ స్కిల్స్. సో ఈ డిక్షనరీ స్కిల్స్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి మీకు ఇట్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. డిక్షనరీ స్కిల్ అనేది బాగా అంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది.
చాలా యూజ్ అవుతుంది. 1 మార్క్ మీ సొంతం అవుతుంది. ఒక గంట, ఒక 1 అవర్ కానీ మీరు దృష్టి పెడితే ఈజీగా మీరు డిక్షనరీ స్కిల్ నుంచి 1 మార్క్ మీరు పొందడానికి ఒక అవకాశం ఉంది. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ డిక్షనరీ స్కిల్. 1 మార్క్ మీకు సొంతం అవుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ కాంటెక్స్చువల్ గ్రామర్లో చెప్పడం జరిగింది, అలాగే గ్రామర్ పార్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి మెటీరియల్ రూపంలో గ్రామర్ పార్ట్లో మెటీరియల్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ సిరీస్లు కూడా పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు మనం దాదాపు 30,000 బిట్స్ ఇస్తున్నాం. సో చాలా అంటే చాలా, మీరు ఎన్ని రకాల మీ నాలెడ్జ్ దగ్గర ఉన్న 2011 నుండి 2024 వరకు జరిగిన ఎగ్జామినేషన్ పేపర్లో సబ్ టాపిక్ ప్రొనౌన్ వర్బ్ ఇలా సబ్ టాపిక్ వైజ్ కూడా పొందుపరిచి మీకు PDF రూపంలో అందించాను, టెస్ట్ సిరీస్ రూపంలో అందించాను. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది. కేవలం 149 రూపీస్కే మేము అందిస్తున్నాం. కాబట్టి దయచేసి పర్చేజ్ చేసుకోండి, మీకు ప్రిపరేషన్కి యూజ్ఫుల్ అవుతుంది. అంతగాని నేను చేసింది ఏం లేదు. సో దిస్ ఇస్ ద డిక్షనరీ స్కిల్. ఎందుకంటే చిన్న చాప్టర్ కాబట్టి డిక్షనరీ స్కిల్స్ అనేది మనం ఎక్కువ తీసుకోలేదు క్వశ్చన్స్. సో మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న విధంగా ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇంగ్లీష్ మెథడాలజీ నుండి ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది? ఇంగ్లీష్ మెథడాలజీ పేపర్ 1 SGT ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ SGTకి 6 మార్క్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి 12 మార్క్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ మెథడ్ నుంచి. ఇది గుర్తుంచుకోండి. మిగతా ఎవరికి లేదు. పేపర్ 2 గుర్తుపెట్టుకున్నామా? పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి మాత్రమే మరియు SGT మా వారికి మాత్రమే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఓకే. సో రైట్. సో వాట్ ఈస్ ద ఇంగ్లీష్ మెథడ్లో టోటల్గా 10 టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య ఫోనటిక్స్ని తీసి రిమూవ్ చేయడం జరిగింది. అంటే 2018 నుంచి 22 నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, development of language skills, approach method and technique, and teaching vocabulary grammar, teaching learning material, అలాగే లెసన్ ప్లానింగ్, కరికులం, టెక్స్ట్ బుక్, ఇవాల్యూషన్. సో ఇవి టోటల్గా మొత్తం పైన మనకి ఒక 9 టాపిక్స్. ఫోనెటిక్స్ని రిమూవ్ చేయడం జరిగింది. టోటల్గా 9 టాపిక్స్. 9 టాపిక్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ దేని నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అప్రోచ్ మెథడ్ అండ్ టెక్నిక్, అలాగే దీని నుంచి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి, అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ వచ్చినటువంటి క్వశ్చన్ టాపిక్ నుంచి మనం కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తే బాగుంటుంది. సో ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం చదవాల్సింది ఏంటంటే, సో ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎట్ ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెళ్ళేటప్పుడు సో వీ షుడ్ లెర్న్ హౌ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ఫార్మ్డ్. సో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద హిస్టరీ ఎక్స్ప్రెస్ అబౌట్ ది ఓల్డ్ ఇంగ్లీష్ అండ్ మిడిల్ ఇంగ్లీష్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్. ఈ మూడింటికి నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్లో నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓల్డ్ ఇంగ్లీష్లో వచ్చిన భాషనికి ఏమంటారు, మిడిల్ ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని ఏమంటారు, ఆంగ్లో సక్సన్ అంటాం. ఓల్డ్ ఇంగ్లీష్ని ఏమంటారు, ఏ ఇయర్లో ఉద్భవించింది, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ ఓల్డ్ ఇంగ్లీష్ అంటారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మిడిల్ ఇంగ్లీష్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మోడర్న్ ఇంగ్లీష్ అని అనడం జరుగుతుంది. ఓకేనా? ఇయర్ గురించి పీరియడ్ ఆఫ్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ పీరియడ్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో అక్కడ కొంచెం దృష్టి పెడతారు. ఓకేనా? తర్వాత ఈ ఓల్డ్ ఇంగ్లీష్లో, మిడిల్ ఇంగ్లీష్లో, మోడర్న్ ఇంగ్లీష్, మరి ఓల్డ్ ఇంగ్లీష్ని ఏ లాంగ్వేజ్ అంటాం? ఓకేనా? మరి మిడిల్ ఇక్కడ ఆంగ్లో సక్సన్. ఓకే. సో ఆంగ్లో సక్సన్ మనం ఆంగ్లో సక్సన్ అంటాం. మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మోడర్న్ ఇంగ్లీష్లో కూడా 4 డైలెక్ట్స్ వస్తాయి. వాటి గురించి దృష్టి పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్లో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్కి ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ భాష ఉద్భవించింది, అందుకోసమే దీనికి షార్ట్కట్లో బ్రిక్స్ అని చెప్పడం జరిగింది. బ్రిక్స్ ఏంటంటే జర్మనిక్, బాల్టిక్, రోమన్స్, ఇటాలియన్ అండ్ సెల్టిక్. ఓకేనా?
సో స్లావిక్, ఇవన్నీ ఎలా స్లావిక్, ఈ భాష నుంచే ఇంగ్లీష్ భాష అని ఉద్భవించింది. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం, ఓల్డ్ ఇంగ్లీష్ అంటాం. సో ఓల్డ్ ఇంగ్లీష్ ఇలా అన్ని భాషలతో కలిపి ఓల్డ్ ఇంగ్లీష్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఉద్భవించింది. తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మిడిల్ ఇంగ్లీష్కి రావడం జరిగింది. మిడిల్ ఇంగ్లీష్లో భాషలో అనేక రకాల మార్పులు జరిగాయి. ఎక్కడ లిటరేచర్కి పెద్ద పీఠం వేయడం జరిగింది. లిటరేచర్కి ఎక్కడే ప్రింటింగ్ ప్రెస్ కూడా ప్రింటింగ్ ప్రెస్ అనేది కనుక్కోవడం జరిగింది. లిటరేచర్కి పెద్ద పీఠం జరిగింది. ప్రోజ్ పోయిటరీ పైన సో ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్లో లాంగ్ నెరేటివ్ పోయం ఒకటి ఉంటుంది. సో అది 3618 లైన్స్తో పాటు ఉన్నటువంటి లాంగ్ నెరేటివ్ పోయంతో ఒకటి ఉంటుంది. లిటరేచర్కి ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్కి వచ్చేటువంటి లిటరేచర్లో అనేక రకాల మార్పులు వచ్చింది. ముఖ్యంగా లాట్ ఆఫ్ పోయిట్స్ అండ్ డ్రామాటిస్ట్, ఓకే, ఆథర్ చాలామంది రావడం జరిగింది. అప్పుడు ప్రజల్లో జీవన విధానాన్ని మార్చడానికి, జీవన శైలిని మార్చడానికి ఈ లిటరేచర్తో పాటు ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్క వ్యక్తి ప్రాచురణ రూపంలో అందించడం వల్ల మిడిల్ ఇంగ్లీష్లో చాలా మార్పు జరిగింది. అయితే ఓల్డ్ ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే మిడిల్ ఇంగ్లీష్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్కి వెళ్తేటప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఇంకా భాషలో నైపుణ్యం అనేది పెరిగింది. భాష అనేది మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి గ్లోబల్ లాంగ్వేజ్గా మారిపోయింది. సో అంతవరకు అది కొన్ని కంట్రీకి లాంగ్వేజ్ సంబంధించింది. ఎప్పుడైతే మోడర్న్ లాంగ్వేజ్కి వచ్చిందో అప్పుడు అదేమైంది, గ్లోబల్ లాంగ్వేజ్గా మారిపోవడానికి మెయిన్ రీజన్ అయింది. సో అందుకోసమే నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్కడ నేచర్ ఆఫ్ దీని యొక్క స్వభావం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేచురల్ అనేది ఇక్కడ 10 టైప్స్ ఉంటాయమ్మా. సో ఒక్కొక్క టైప్స్ అనేది సో మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఈ 10 టైమ్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. రేపు నేను ఈ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. ఈ రెండింటి క్రైటీరియా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బెస్ట్ ట్రిక్తో పాటు ఈరోజు జస్ట్ అవుట్లుక్ మాత్రం ఇస్తున్నాను. రేపు బెస్ట్ ట్రిక్తో పాటు గుర్తుండిపోయేలాగా ఈ 2 టాపిక్ నుంచి అలాగే కమిషన్ నుంచి కూడా ట్రిక్స్ రూపంలో చెప్పి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ జస్ట్ ఓకే వాట్ ఈస్ జస్ట్ అవుట్ ఫ్రేమ్ మాత్రం ఇస్తున్నాను. నెక్స్ట్ కమిషన్ అండ్ యాక్ట్. కొథారీ కమిషన్ ఎప్పుడు వచ్చింది, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడు వచ్చింది, ఎన్ఈపి ఎప్పుడు వచ్చింది, ఎన్పిఈ ఎప్పుడు వచ్చింది, దానికి ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు ఆధ్వర్యంలో అధ్యక్షత వహించారు, తర్వాత యూనివర్సిటీ కమిషన్ ఎప్పుడు వచ్చింది, కొఠారీ కమిషన్ ఎప్పుడు వచ్చింది. సో ఈ కమిషన్స్ గురించి మనకి సంపూర్ణమైన అవగాహన అనేది ఉండాలి. సో ఏ యాక్ట్ ద్వారా భారతదేశానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు పరిచయం చేయడం జరిగింది, సో ఏ షెడ్యూల్ రూపంలో పరిచయం చేయడింది, భారతదేశంలో ఇంగ్లీష్ అనేది అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఎందుకు అనడం జరిగింది, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఏర్పడడానికి ముఖ్యంగా కారణం అంటే ఏ షెడ్యూల్లో 8th షెడ్యూల్లో పొందుపరచడం జరుగుతుంది. సో దానికి గల కారణాలు అన్నీ కూడా మనం ఈ కమిషన్ అండ్ యాక్ట్లో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి, చాలా చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. కానీ ముఖ్యంగా కాగ్నిటివ్ ప్రిన్సిపల్, డామినేటివ్ ప్రిన్సిపల్, ఇవి ప్రిన్సిపల్స్ మేజర్గా 3 రకాలు ఉంటాయి. సో ఈ ప్రిన్సిపల్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మరి సెకండ్ లాంగ్వేజ్, భారతదేశంలో ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి? సో దీనికి ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ఏవని భాషని అభివర్ణించారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ బోధించిన గాంధీజీ గారు ఎలా అభివర్ణించారు. ఓకేనా, సో నెక్స్ట్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నది ప్రాబ్లమ్స్. అయితే ఇప్పటికీ కూడా భారతదేశంలో లాంగ్వేజ్ అనేది ఎందుకు ఇంత ప్రాధాన్యత చెందలేదు అంటే చెందింది, కానీ ఇంకా డెవలప్మెంట్ మిగతా దేశాలు అంటే హౌ ద అమెరికన్ పీపుల్స్, హౌ ద అదర్ పీపుల్స్ ఆర్ స్పీకింగ్, బికాస్ దట్ ఈస్ ద మదర్ లాంగ్వేజ్ ఫర్ దెమ్, పర్టికులర్గా వారికి అది మదర్ లాంగ్వేజ్. కాబట్టి ఆ దేశంలో ఆ భాషకి ఉన్న ప్రాధాన్యత మన దేశంలో ప్రాధాన్యత ఉంది. కానీ ఇంగ్లీష్ అనేది మనకి ఏటవుతుందంటే ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇంకా మనలో లోపాలు అయితే ఉన్నాయి. సో ఈ టార్గెట్ లాంగ్వేజ్ అవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ అయింది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్లో టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్లో లేక్ ఆఫ్ ఫ్యాకల్టీస్ అంటారు, లేక్ ఆఫ్ సర్టెన్ గైడ్ లైన్స్ అంటారు, లేక్స్ ఆఫ్ సరైన సర్టెన్ టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్, లేక్ ఆఫ్ ట్రైన్డ్ టీచర్, ఓకే, లేక్ ఆఫ్ మైండ్ సెట్. ఇంగ్లీష్ అంటే ముందు మైండ్ సెట్, మన మైండ్లో ఏమంటే ఇంగ్లీష్ అంటే భయము, ఆ భయం అనే భావాన్ని మన మైండ్లో ఎప్పుడైతే ఏర్పడుతుందో అందువల్ల ఇంగ్లీష్లో మనం రాణించడము చాలా వెనకబడి ఉన్నాము. ఇంగ్లీష్ ఇప్పుడు మన
మన తెలుగు భాష అనేది మనం ఎలాగైతే అనర్గళంగా మాట్లాడగలుగుతున్నామో ఇంగ్లీష్ కూడా అటువంటిది భాష అనే భావంతో ఎప్పుడైతే వస్తుందో సో వీ కెన్ ఈజీలీ స్పీక్. దెర్ ఇస్ నథింగ్. ముందు మనం మాట్లాడేటప్పుడు గ్రామర్ ఏముంది, ఈజ్ వస్తుందా, వజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, వై ఆర్ గోయింగ్ టు అబౌట్ ది గ్రామర్. సో స్పీక్ అట్ ఫస్ట్ వాట్ ఎవర్ ఇన్ యువర్ మైండ్, ప్రెజెంట్ ఇట్, దెన్ యూ గో టు ది గ్రామర్. సో స్ట్రక్చర్ వీటి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ ఈ మూడిట్లో పైన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దాని గురించి రేపు కొంచెం బెస్ట్ ట్రిక్స్ ఉన్నాయండి. ఆ ట్రిక్స్ కూడా రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసి దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ స్పెషల్గా ఆ పర్టికులర్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఏదైతే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ వచ్చినవే నాకు నచ్చే క్వశ్చన్ నేను తీసుకున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఓకే. సో సీ హియర్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. The following is accepted as an associated official language in India. Tamil, Urdu, English, Telugu. Which is the associated official language? అని ఇక్కడ అడగడం జరిగింది. సో మీ రౌండ్ వచ్చింది. Come on quick. So right, English is the associate official language and Tamil is the classical. ఏంటంటారంటే ఇది క్లాసికల్ అండ్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఓకే, ఇది క్లాసికల్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ ఇది. ఓకేనా. ఉర్దూ ఈజ్ ఆల్సో అంతే. సో ఇది 22 షెడ్యూల్లో ఉంది. ఏది ఉర్దూ అనేది 22 షెడ్యూల్లో ఉంది, బట్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ అసోసియేట్ లాంగ్వేజ్ యాక్ట్ అండర్ ది 963లో దీన్ని అఫీషియల్గా దీన్ని ప్రకటించడం జరిగింది. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా భారతదేశంలో పొందుపరచడం జరిగింది. ఓకే. నెక్స్ట్ తెలుగు, ఇట్ ఈజ్ ఆల్సో క్లాసికల్ లాంగ్వేజ్. ఓకే, ఇది క్లాసికల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. ఓకేనా. సో తెలుగు అండ్ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఏపీలో. ద స్టేజ్ ఆఫ్ బబ్లింగ్ రన్స్ ఫ్రమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా అంటే మనకి జరిగినటువంటి 2011 నుంచి 24 వరకు జరిగిన ఎగ్జామినేషన్ చూస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్ ఈ క్రైటీరియాలో వచ్చింది. బబ్లింగ్ రన్స్ ఫ్రమ్ అన్నారు. మరి ఎక్కడ ముఖ్యంగా ఎక్కడ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ ఒక్కొక్కటికి చెప్తాను చూడండి. మనకి సింపుల్గా చెప్తాను. జీబీఎస్ గుర్తుపెట్టుకోండామా. జీబీఎస్ అనే పబ్లికేషన్లో మీరు తెలంగాణ స్టేట్, ఓకే, తెలంగాణ స్టేట్లో మీరు సెలెక్ట్ అయ్యారు. జీబీఎస్ పబ్లికేషన్ తీసుకొని, ఓకే, జీబీఎస్ పబ్లికేషన్ బుక్స్ తీసుకున్నారు, తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్ రాశారు, అక్కడ మీరు సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఏపీలో ఇప్పుడు డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది. సో కాబట్టి వచ్చింది. నా మాట గుర్తుందా. జీబీఎస్ పబ్లికేషన్ బుక్ కొన్నారు. ఓకే, పబ్లికేషన్ గుర్తుపెట్టుకుందాం జీబీఎస్ అనేసి. ఓకే, లేకపోతే మన పిఆర్ అకాడమీలో కోర్సు తీసుకొని జిగాబైట్లో స్టోరేజ్ చేశారు. జిగాబైట్లో స్టోరేజ్ చేశారు, ఎందుకంటే లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు జిగాబైట్లో స్టోరేజ్ చేశారు. ఓకేనా. సో లేదా రెగ్యులర్గా ఎక్కువ జీబీలు వేసుకుంటూ సో మీ మొబైల్లో స్టోరేజ్ చేసుకుని తెలంగాణ స్టేట్ కోసం మీరు ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యారు. ఎలా గుర్తుంచుకున్నా మీ ఇష్టమే. రెండు భావాలు చెప్పాను. సో అక్కడ ట్రిక్ చెప్పడం జరిగింది. మరి జీ అంటే ఏంటి సార్, దీన్ని ఏమంటే గర్గ్లింగ్ స్టేజ్ అంటారు. ఏంటంటారు గర్గ్లింగ్. మరి బి అంటే ఏంటి సార్, బాబ్లింగ్ స్టేజ్ అంటారు. మరి ఇక్కడ ఎస్ అంటే సింగిల్ వర్డ్ స్టేజ్, వెరీ 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 ఇంపార్టెంట్, సింగిల్ వర్డ్ స్టేజ్. మరి రెండోది టీఎస్ అన్నాం కదా, టూ వర్డ్ స్టేజ్. ఇంకోది ఎల్. ఓకే, సో టూ వర్డ్ స్టేజ్. ఎక్కడ ఇంకొక వర్డ్ ఉంటుంది. ఓకే, దీన్ని సెంటెన్స్ ముందు ఏంటి వస్తుంది అంటే లిస్ట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పడం మర్చిపోయి. లిప్సింగ్ స్టేజ్. నెక్స్ట్ అది సెంటెన్స్ స్టేజ్. సో గార్గ్లింగ్ స్టేజ్ని ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ అంటారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పీరియడ్ అంటే 0 to 6 months గుర్తుపెట్టుకోండి. 0 to 6 months. 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా 7 నుంచి ఇది ఎన్ని మంత్స్ అంటే 10 months మాత్రమే. ఓకే, బాబ్లింగ్ స్టేజ్. సింగిల్ వర్డ్ స్టేజ్ ఎప్పుడంటే 10 తర్వాత ఏడు వస్తుందమ్మా 11 నుంచి 18.
ఓకే 18 months వరకు. ఓకే 2 word స్టేజ్ ఇక్కడ 18 వచ్చింది కదా. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్డ్ ఇది సింపుల్గా మనకు అర్థమైంది 19 to 24 months అంటే 2 years. ఎక్కడ 2 years అని గుర్తు. అంటే ఒక పిల్లవాడు రెండు పదాలు అక్షర పదాలతో కూడిన పదాలు మాట్లాడాలంటే మినిమం 2 సంవత్సరాలు జరగాలి. మరి 25 to 36 years మధ్య దీన్ని ఏమంటారంటే లిస్పింగ్ స్టేజ్ అంటారు. ఓకే లిస్పింగ్ స్టేజ్. మరి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే 36 నుండి 36 నుంచి 60 అంటే 60 months అంటే 5 years కదా. సో ఇది దీని యొక్క స్టేజెస్, ఇది గుర్తుంచుకుంటే ఈ ఏజ్లో ఏం చేస్తారు రోల్ ఆన్ బెల్లీ అంటే తెలుసు కదా, పొట్టపై ఇటు అటు దొరుకుతారు. బేబ్లింగ్ స్టేజ్లో ఏం చేస్తారు క్రాల్ ప్రాకడం జరుగుతుంది. సింగిల్ వర్డ్ మాట్లాడేటప్పుడు సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ కూర్చోవడం నిలబడ్డనే ప్రయత్నిస్తాడు. 2 words ఎక్కడ వాకింగ్ కంప్లీటెడ్ నడిచేస్తారు ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు. మరి ఎక్కడ లిస్పింగ్ అనేటప్పుడు ఏదైనా గట్టిగా పట్టుకోవడం థ్రోయింగ్ హోల్డింగ్ ఇటువంటి పనులు చేస్తారు. మరి సెంటెన్స్ అంటే వాకింగ్ చేస్తారు రన్నింగ్ చేస్తారు సెల్ఫ్ వర్క్ వారికి వారు తన పని తను చేయగలుగుతారు. భోజనం చేయడం ఈటింగ్ ఫుడ్ ఆల్ దీస్ థింగ్స్. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు చెప్పండి విచ్ ఇస్ ద ఈజీ. మరి ఎంత డీటెయిల్ చెప్తే అదేంటి పెద్ద కష్టమా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బ్యాబ్లింగ్ స్టేజ్ చేయడమా బ్యాబ్లింగ్. సో ఏ స్టేజ్ నుంచి చేయడమా 0 to 10 months. సో వాట్ 10 to 7 months. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్. అర్థమైందా. ఇలా మనకు మెథడ్ క్లాస్ కూడా ఎంత ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఓకేనా. సో గుర్తుంచుకోండి జీబీఎస్. ఓకేనా. ఇది మీరు ఏ రూపంలో గుర్తుంచుకున్నా ప్రాబ్లం లేదు, ఎలా గుర్తుంచుకోండి. ఓకే హోప్ యూ అండర్స్టాండ్ రైట్. చాలా ట్రిక్స్ అండి. ఇంగ్లీష్ మెథడ్ అంటే అందరూ భయపడుతుంటారు, కానీ ఎంత ఈజీగా చెప్పడం జరిగిందంటే అయ్య బాబోయ్ మీరు చూస్తే మాత్రం ఎస్ ఇంత ఈజీగా ఇంగ్లీష్ మెథడ్ నేర్చుకోవచ్చు అనేసి ఒక భావన అయితే కలుగుతుంది. ఓకే సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ బై ఆంగ్లో అండ్ సాక్సన్ ఈజ్. ఇంత మనం మాట్లాడాం కదా. The common language spoken by Anglo-Saxon is. So, come on quick. Anglo-Saxon ఎక్కడ వచ్చిందమ్మా. Anglo-Saxon అనేది ఓల్డ్ ఇంగ్లీష్లో వస్తుంది. మిడిల్ ఇంగ్లీష్లో ఏంటి వస్తుంది నార్మల్ సాక్షన్స్ వస్తుంది కదా. నార్మన్ సార్ ఎందుకంటే నార్మన్ వాళ్ళు వచ్చి దండెత్తి వారిని ఓడించి తీసుకోవడం. మరి ఈ ఓల్డ్ ఇంగ్లీష్లో ముఖ్యంగా ఈ ఆంగ్లో సాక్సన్. సో వాట్ ఆర్ ది డైలెక్ట్స్. సో ముఖ్యంగా ఇవి దేనిపైన ఉంటుంది అంటే జర్మనిక్ డైలెక్ట్స్ ఉంటాయి. డైలెక్ట్స్ అంటే మాండలికలు అండి. సో ఈ ఆంగ్లో సాక్సన్ అనేది ఇట్ ఈస్ ద ట్రైబ్స్. ఓకే ఇది ఒక తెగవారు. ట్రైబ్స్ అనేది ఒక తెగవారు. ఆంగ్లోస్ అండ్ సెక్షన్స్ ఇద్దరు ఒక కలయికతోనే వచ్చినటువంటి ఈ భాష అయితే ఆంగ్లో సెక్షన్. దీంట్లో అనేక రకాల డైలెక్ట్స్ ఉంటాయి. డైలెక్ట్స్ అంటే మాండలికాలు. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే తెలుగు భాష కానీ వాళ్ళ మాండలికలు వేరు. ఈస్ట్ వెస్ట్ వారు మాట్లాడే మాటలు వేరు. శ్రీకాకుళం వారు మాట్లాడే మాటలు వేరు. సో ఇవన్నీ ఏమవుతుంది అందరూ తెలుగే మాట్లాడుతుంటాం. సో మాట్లాడే మాటల్లో మాండలికలు కనిపిస్తాయి. దాన్ని మనం మన భాషలో ఏమంటాం యాస అంటాం. ఆ యాస అనేది కనిపిస్తాయి. సో దాన్నే మాండలిక డైలెక్ట్స్ అంటారు. ఏమంటారమ్మా డైలెక్ట్స్. సో దిస్ ఇస్ ద మాండలికలు అంటారు. ఓకే దీన్ని మనమే మన భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సో వాట్ ఈస్ కాల్డ్ యాస అంటారు. ఎక్కడైనా తెలుగువాడు ఒకడు మాట్లాడేటప్పుడు దాన్ని చూసి మనం చెప్పవచ్చు ఈజీగా. నెక్స్ట్ అమెరికన్ ఇంగ్లీష్. మోడర్న్లో ఇది వస్తుంది అమెరికన్ ఇంగ్లీష్. నార్మల్ ఇంగ్లీష్ మోడర్న్ మిడిల్ ఇంగ్లీష్లో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఇస్ ద నాస్ట్. ఓకేనా విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ లాంగ్వేజ్ ఈజ్ ఎ హెట్రోజెనియస్. దిస్ మీన్స్ హెట్రోజెనియస్. దీని గురించి చాలా డీటెయిల్గా రేపు చెప్పడం జరుగుతుంది. దీనికి ఒక బెస్ట్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్లో నేను చెప్తాను. ఓకే ఆ ట్రిక్ అయితే రేపు చెప్పడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మెథడ్ క్లాస్ మనం నిర్వహిస్తున్నాము అని
తెలియపరచడానికి, జస్ట్ హింట్ ఇవ్వడానికి ఈరోజు నేను కండక్ట్ చేస్తున్నాను. రేపు అయితే ఇంకా కొంచెం డీటెయిల్గా ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తా. సో లాంగ్వేజ్ ఇస్ హెట్రోజెనియస్. సో ఎనీ లాంగ్వేజ్ కంటైన్ వర్డ్స్ ఫ్రమ్ ది హెట్రోజెనియస్ ఏంటంటే కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్. ఏదైనా ఒక లాంగ్వేజ్, ఇవన్నీ తర్వాత మనం రేపు చెప్పాను కదా, రేపు వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఆన్సర్ తెలుసుకుందాం. సో ఎనీ లాంగ్వేజ్ కంటే హెట్రోజెనియస్ అంటే మిగతా పద. హెట్రోజెనియస్ మీన్స్ డైవర్స్. ఇంప్లే లాంగ్వేజ్ బారో ఫ్రమ్ ది లెర్న్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ బారో ఇన్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ అండ్ లాటిన్ తెచ్చుకోము కదా. సో అందుకోసమే మిగతా భాషల నుంచి తీసుకొని ఉద్భవించింది కాబట్టి దీన్ని హెట్రోజెనియస్ అని అనడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్, ఇన్ లాంగ్వేజ్ లర్నింగ్ ఈఎస్ఎల్ అంటే అర్థం ఏమిటి? ఈఎస్ఎల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంగ్లీష్ ఈజ్ ఏ సెకండ్ లాంగ్వేజా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లిమిటెడా? ఇంగ్లీష్ ఈజ్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజా? యూరోపియన్ స్కూల్ లెర్నర్సా? ఇంగ్లీష్ స్కూల్స్ లిమిటెడా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. సో రైట్, అందరికీ తెలుసు దీని గురించి. ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 22లో వచ్చిన క్వశ్చన్. రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. అది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సక్షన్ అండ్ ఆంగ్లో నార్మన్స్ గివ్స్ ది బర్త్. సో ఓల్డ్ ఇంగ్లీష్లో ఏది వస్తుందమ్మా? ఆంగ్లో సాక్సన్స్ వారు వస్తారు. ఎవరు వస్తారు? ఆంగ్లో సాక్సన్స్ వారు వస్తారు. మరి మిడిల్ ఇంగ్లీష్లో ఎవరు వస్తారు? మిడిల్ ఇంగ్లీష్లో ఆంగ్లో నార్మన్స్ వారు వస్తారు. సో ఈ రెండు ఆంగ్లో నార్మన్స్, ఆంగ్లో సాక్సన్స్ కలిపితే ఏమవుతుంది? దీంట్లో ఉద్భవించింది. అప్పుడు ఏమవుతుంది? ఆంగ్లో సాక్సన్ ప్లస్ నార్మన్ కలిపితే ఏటవుతుందేమో అక్కడ క్లియర్గా అర్థమైపోయింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. This is the, okay, hope you understand. This is the right answer. Gave them birth. Middle English. ఓల్డ్ ఇంగ్లీష్లో ఆంగ్లో సక్షన్స్ వారు ఓల్డ్ ఇంగ్లీష్లో అంటాం. ఓకేనా. బాల్టిక్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్లో ఒక లాంగ్వేజ్. మనం అన్నాం కదా జీ బ్రిక్స్ అని చెప్పాను కదా. జీ బ్రిక్స్ అంటే గుర్తుపెట్టండి. జీ అంటే జర్మనిక్, బి అంటే బాల్టిక్, ఆర్ అంటే రోమన్స్, ఐ అంటే ఇటాలిక్ అండ్ సి అంటే సెల్టిక్, ఎస్ అంటే స్లావిక్ అని చెప్పడం జరిగింది. సో దాంట్లో బాల్టిక్ అనేది ఒక డైలెక్ట్. ఓకేనా. సో రైట్. మరి నార్మన్ ఇంగ్లీష్ అని చెప్పారు. నార్మన్ ఇంగ్లీష్ ఇస్ ద కంట్రిబ్యూటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా. సో వీళ్ళు ఒక నాట్ రిజల్ట్ ఇది. ఓకే. నార్మన్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్, ఎస్ ఓల్డ్ ఇంగ్లీష్ అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ ఆంగ్లో సాక్సన్స్. మనం వీళ్ళ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటంటే ఆంగ్లో సాక్సన్ అని చెప్పడం జరిగింది మనం ఇప్పుడే. సో ఈ ఆంగ్లో సక్షన్ మరియు ఆంగ్లో నార్మన్స్, ఈ నార్మన్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఒక ఆధిపత్యాన్ని అక్కడ చెల్లిస్తారు. అప్పుడు అఫీషియల్ అంతా కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా మారుతుంది. సో అప్పుడు మరి అప్పటికి ఇక్కడ ఓల్డ్ లాంగ్వేజ్లో ఉన్న ఆంగ్లో సాక్సన్స్ వారు వీళ్ళకి అర్థం కాదు ఆంగ్లో నార్మన్స్. కాబట్టి ఈ రెండింటి నుంచి కలిపి ఇంకొక కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తే దట్ ఈస్ ద ఆంగ్లో నార్మన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో అందుకోసం ఈ మిడిల్ ఇంగ్లీష్లో కొత్త లాంగ్వేజ్ని బర్త్ ప్లేస్ అయింది మిడిల్ ఇంగ్లీష్. తర్వాత మార్పులు జరుగుతుంది మోడర్న్ ఇంగ్లీష్లో. ద మగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇది గొప్పగా చెప్పుకుంటారండి మగ్నా కార్టా అనేసి. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ ఉంది. మనం భారతీయులం ప్రపంచానికి శాసించే స్థాయికి రావడానికి ఈ మగ్నా కార్టే కారణం. ఎప్పుడైతే భారతదేశానికి ఇంగ్లీష్ వచ్చిందో మొదట్లో దీనికి అబ్జెక్షన్ చేశారు, కానీ తర్వాత మగ్నా కార్టాని మనం గమనిస్తే ఈ భారతదేశాన్ని గొప్ప వరంగా అభివర్ణించారు. మగ్నా కార్టా మీన్స్ సో విచ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషనర్, మహాత్మా గాంధీ సర్వేయా, వుడ్స్ డిస్పేచా, ద 3 లాంగ్వేజ్ ఫార్ములా విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్, వుడ్స్ డిస్పేస్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఎక్కడ అసలు అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఎస్, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ 1955లో మనకి జరుగుతుంది. ఓకే. రివ్యూ జరుగుతుంది. బాడీ ఆఫ్ ద ఫార్మ్డ్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఎప్పుడు 1955లో దీన్ని
బాడీ ఏర్పడుతుంది. మహాత్మా అసలు సంబంధమే లేదు సర్వేకి దీనికి. నెక్స్ట్ 4ది 3 లాంగ్వేజ్ ఫార్ములా. అది 1968లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే రిగార్డింగ్ లాంగ్వేజ్ టీచింగ్ స్కూల్స్ నాట్ ది ఫండమెంటల్ డాక్యుమెంట్గా చెప్పడం జరుగుతుంది. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకోవడం జరుగుతుంది. సో వుడ్స్ డిస్పేస్ అంటే ఇక్కడ వుడ్స్ డిస్పేస్ 1854, ఇక్కడ 1854లో చార్లెస్ వుడ్. ఎందుకు వుడ్ డిస్పేస్ పెట్టారంటే చార్లెస్ వుడ్ ఎవరమ్మా? చార్లెస్ వుడ్ గారు భారతదేశానికి ఈ డిస్పేస్ హిస్టారికల్ కాల్డ్ మగ్నా కార్టా బికాస్ ఇట్ ఈస్ ద లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ది మోడల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వుడ్స్ డిస్పేస్ గారు. సో అందుకోసమే చార్లెస్ వుడ్ గారు చేశారు కాబట్టి అందుకు వుడ్స్ డిస్పేస్ అనే పేరు వచ్చింది. అది భారతకి ఒక గొప్ప వాట్ ఈస్ కాల్డ్ గొప్ప పేరు ఉండి కీర్తి తెచ్చినది. అందుకోసమే అందుచేత దానికి మగ్నా కార్టా అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ద డ్యూరేషన్ 36 to 60 months ఈజ్ కాల్డ్. ఇంతకుముందు మాట్లాడాం 36 నుంచి 60 మంత్ అంటే లాస్ట్ స్టేజ్ కదమ్మా. 60 అంటే 12 into 5, సో 5 years అంటే 12 డివైడెడ్ బై మనం 60 డివైడెడ్ బై 12 అంటే 5 years వస్తుంది. సో 5 years అంటే లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్లో మనం ఏం చెప్పాం? ఎస్, అంతే కదా. ఎస్ అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ స్టేజ్ అని చెప్పాం. సో రైట్, దిస్ ఈజ్ ద ఓకే. దీనికి ఆల్రెడీ టెక్నిక్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. ఓకే, దీని యొక్క రోల్ ఏంటి అనేసి ఇక్కడ అడగడం జరిగింది. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? కమన్ క్విక్. ఇంగ్లీష్ ఈజ్ ఏ రేర్లీ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ లిటరేచర్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ అసెసింగ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ నెసెసరీ, అవసరము. ఇంగ్లీష్ ఐడెంటిఫై ది ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్కి ఎందుకు ఎంత అభివర్ణించడం జరిగిందంటే, సో ఇంగ్లీష్ ఈజ్ లిటరల్ లేక్స్ కంటెంట్ ఎక్స్ప్రెషన్. రాంగ్. సో ఇంగ్లీష్ ఈజ్ రేర్లీ యూజ్డ్ ఫర్ ది సైంటిఫిక్ కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ అసెసింగ్ రీసెర్చ్ అండ్ లా. ఎందుకంటే సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కొఠారి కమిషన్ ఈజ్ డిఫైన్డ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. ఎవరు అభివర్ణించారు? కొఠారి కమిషన్ అభివర్ణించడం జరిగింది. ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అని డిఫైన్. సో ఇట్ అన్లైక్ ద హైయర్ ఎడ్యుకేషన్ బుక్స్ అండ్ గ్లోబల్ రీసెర్చ్లో ఈ ఇంగ్లీష్ అనేది అప్పట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రమ్ ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ ఉందని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, ఐడెంటిఫై మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇండియా. సో ఏంటి ఒక మేజర్ ప్రాబ్లం? భారతదేశంలో ఇంగ్లీష్ని బోధించడం అనేది ఎందుకు ప్రాబ్లం అవుతుంది? సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో ఆ రీజన్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ. స్మాల్ క్లాస్ సైజ్ చిన్నదిగా ఉండడమా, సూటబుల్ టీచింగ్ మెథడా, ఓవర్ క్రౌడెడ్ క్లాసా, ఎడ్యుకేటెడ్ స్కూల్ ఎన్వైరన్మెంటా? సో ఇక్కడ అన్నిటికంటే మేజర్ పాయింట్ ఎక్కడ మనం ఫైండ్ చేయాలి? అన్ని రీజనే, ఇక్కడ అన్ని రీజనే గమనించాలి. సూటబుల్ టీచింగ్ మెథడ్ లేకపోవడం రైటే, ఓకే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఓవర్ క్రౌడెడా, ఎడ్యుకేటెడ్ స్కూల్ ఎన్వైరన్మెంట్, సరైన స్కూల్ ఎన్వైరన్మెంట్ లేకపోవడమా, ఇది రైటే. కానీ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే దిస్ ఇస్. అన్ని మెయిన్ రీజన్ ఉన్నప్పటికల్లా సూటబుల్ టీచింగ్ మెథడ్ ఇది కూడా రైటే, ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రైటే, ఎడ్యుకేటెడ్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ క్రౌడెడ్. ఒక క్లాస్ రూమ్లో 60 మంది, 50 మంది, 40 మంది విద్యార్థులు ఉండడము మనం అది మెయిన్ ప్రాబ్లమ్గా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ టుడే సెషన్స్. సో రేపు మళ్ళీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇంపార్టెంట్ పార్ట్ నుంచి కొన్ని టాపిక్స్, కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. ఒక
15 క్వశ్చన్ తీసుకున్నా 20 తీసుకున్నా ఒక మీ ఇష్టమే. 20 తీసుకున్నా. మళ్ళీ రేపు డిక్షనరీ స్కిల్ కూడా ఉంది. డిక్షనరీ స్కిల్ అయిపోయింది. నెక్స్ట్ డిస్కస్ రైటింగ్ గురించి ఉంటుంది. డిస్కస్ రైటింగ్ అంటే లెటర్ రైటింగ్ వన్. తర్వాత ఫోనెటిక్స్ ఉంటుంది. ఇలా ప్రతి టాపిక్స్ పై నుంచి చెప్పాను కదా, అకార్డింగ్ టు దిస్ సిలబస్, మనకి సిలబస్ ఏదైతే పేపర్ 2కు పొందుపరిచారో అకార్డింగ్ టు దట్ సిలబస్ ప్రకారం అయితే నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఇక్కడ స్టూడెంట్ వస్తారా, పార్టిసిపేట్ చేస్తున్నారా, నేర్చుకుంటున్నారా, ఇవన్నీ నాకైతే వాటి గురించి తెలియదు. బట్ నా బాధ్యత నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. 20 తీసుకున్నా, డన్. సో రైట్స్, ఓకే. సంతోష్ గారు, ఓకే. యాజ్ యువర్ విష్. ఖచ్చితంగా రేపు తీసుకుందాం, 20 తీసుకుందాం. మరి రేపటి సెషన్లో డిక్షనరీ స్కిల్ ఈరోజు మనం కంప్లీట్ చేసాం కదా, రేపు డిస్కస్ రైటింగ్ గురించి ఉంటుంది. డిస్కస్ రైటింగ్తో పాటు ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఫస్ట్ చాప్టర్ తీసుకుంటాను, నేచర్ ఆఫ్ ఇంగ్లీష్, ప్రిన్సిపల్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ దాంట్లో మెయిన్ క్రైటీరియా క్వశ్చన్ నుంచి కొన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, వాటి గురించి చెప్తా రేపు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అస్పాస్, ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం. ఓకేనా. లిటరేచర్ చేద్దాం, అస్సలు లిటరేచర్ కూడా చేద్దాం సార్. ప్రామిస్గా మీ యాప్ తీసుకున్నా, బట్ మీ ఆన్లైన్ క్లాస్ మాత్రమే చూస్తున్నా. అవునా, యాప్లో కూడా చాలా డీటెయిల్గా డెప్త్గా చెప్పాను సంతోష్ గారు. చాలా అంటే చాలా, మీరు క్లాస్ ఒకసారి వింటే మాత్రం అర్థమవుతుంది. గ్రామర్ టాపిక్ కానివ్వండి, మెథడ్ కానివ్వండి, మిగతా కంటెంట్, మిగతా ప్లాట్ఫామ్లో మన ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి కంటెంట్ మీరు చూస్తే చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. గ్రామర్లో ఎంత డీటెయిల్గా డెప్త్గా ఉందా, సో ఇలా నేర్చుకోవచ్చా, ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా అనే భావన కూడా మీకు కనిపిస్తుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి హంబల్గా రిక్వెస్ట్, ఒకసారి క్లాస్ తీస్తే అదే అర్థమవుతుంది. అందుకోసమే. సో కానీ లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం సూపర్ క్లాస్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ఎవర్. గుడ్ నైట్. మళ్ళీ రేపటి